వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. సీతయ్య, శివమణి, కనిపించని నాలుగో సింహం. ఇదేంటి? ఇవి సినిమా పేర్లు అనుకుంటున్నారా? అవును, సినిమా పేర్లే. పవర్ఫుల్ పోలీస్ పాత్రలతో సక్సెస్ అయిన క్యారెక్టర్లున్న సినిమాలు. నిజ జీవితంలో ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటారా అని చాలా మంది అనుకుని ఉంటారు ఆ సినిమాలను చూస్తే. కానీ ఆ పేర్లతో వచ్చిన సినిమాల్లోని క్యారెక్టర్లకు తగ్గట్టుగానే నిజ జీవితంలో ఓ పోలీస్ అధికారి పలువురికి రోల్ మోడల్గా నిలిచాడు. అతని పేరు చెబితే చాలు పెద్ద పెద్ద రౌడీలు, రాజకీయ నేరస్తులు కూడా తడుపుకునేవారు. అలాంటి రోల్ మోడల్ నేడు రోల్ మోడల్గా మారిపోయాడు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఆయనే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోలీస్ అధికారిగా పవర్ఫుల్గా పనిచేసిన గోరంట్ల మాధవ్ రాజకీయాల్లో రోలింగ్ మోడల్గా మారిపోయారు. పోలీస్ అధికారిగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన గోరంట్ల మాధవ్ ఒక్కసారిగా రాష్ట్రంలోనే సెన్సేషనల్ అయ్యారు. కానీ నేడు రాజకీయంగా ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్ పలు ప్రాంతాల్లో ఎస్ఐగా, సిఐగా పనిచేశారు. ధర్మవరంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో గోరంట్ల మాధవ్ ఎస్ఐగా పనిచేశారు. అప్పట్లో అక్కడ కాంగ్రెస్ దౌర్జన్యాలపై లాఠీ జులిపించారు. 2006లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కూడా ప్రశంసలు పొందారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాధవ్ లాంటి నిజాయితీ ఆఫీసర్ని ఎన్నికల విధుల నుంచి తప్పించారంటూ అప్పట్లో చంద్రబాబు సైతం గోరంట్ల మాధవ్ పై ప్రశంసలు కురిపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి గోరంట్ల మాధవ్ పోలీస్ అధికారిగా పలు ప్రాంతాల్లో పనిచేసిన తన మార్కు ప్రదర్శిస్తూ వచ్చారు. ఏమాత్రం తొలగని పోలీస్ అధికారిగా దూకుడు ప్రదర్శించారు. కాలం గిర్రున తిరిగిపోయింది. అనూహ్యంగా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో చేరారు. హిందూపురం ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోలీస్ అధికారిగా ఎలా దూకుడు ప్రదర్శించారో అదే తరహాలో రాజకీయంగా దూకుడు సాగించాలనుకున్న గోరంట్ల మాధవ్కి ఇక్కడ పాచిక పారలేదు. రాజకీయాల్లో లౌక్యం, చురుకుదనం ఉండాలి. కానీ రాజకీయంగా గోరంట్ల మాధవ్ ఒక పావుగా మిగిలిపోయాడు. గోరంట్ల మాధవ్ రాజకీయ ప్రవేశంతో ఎంత క్రేజ్ వచ్చిందో కేవలం కొద్ది కాలానికే అది కాస్త కరిగిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఘటన ఆయన రాజకీయ క్రేజ్కి బ్రేక్లేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రాజకీయంగా సముచిత స్థానం లేకపోవడంతో ఆయన ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు కూడా మాధవ్కి లేవు. భవిష్యత్తులో తనకు పార్టీ ఎక్కడి నుంచి అవకాశం కల్పిస్తుందో కూడా తెలియని పరిస్థితి మాధవ్ది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎక్కడైనా అవకాశం ఉంటుందా, లేక ఇక రాజకీయంగా కూడా దాదాపు బ్రేక్ పడినట్లేనా అన్న ప్రశ్న ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి ఒకప్పుడు రోల్ మోడల్గా నిలిచిన గోరంట్ల మాధవ్ రాజకీయంగా ట్రోలింగ్కు మోడల్గా మిగిలారన్న అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమవుతోంది.